మేడం, ఈ సూర్యగ్రహణం ప్రభావం మీనరాశి మీద ఎలా ఉండబోతుందంటారు? మీన రాశి వాళ్ళు కూడా కొంతవరకు అంటే ఏంటి మనకి 12 ఇంట్లో జరుగుతోంది గ్రహణం అంటే ఏంటి కుంభరాశిలో. ఓకే. సో వీళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంట్లో అటు కుటుంబ పరిస్థితి అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ 2 దిగజారే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా కుంభరాశికి అధిపతి మనకి శని అయ్యారు. శని కూడా మనకి ఏంటంటే 12 ఇంట్లో ఉన్నారు. అండ్ ఆల్సో కూటమి కూడా 12 ఇంట్లో జరుగుతుంది. సో విపరీతమైన ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లోన్స్ అధిగమించి మన తరగతిని అధిగమించిన లోన్స్ తీసుకునే పరిస్థితి అనేది ఈ గ్రహణ ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. లాసెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు ఏంటంటే నోషనల్ లాసెస్ అవ్వచ్చు, లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన లాసెస్ అవ్వచ్చు, లేకపోతే గృహం అవ్వచ్చు. అంటే ఏంటి మనం కట్టుకున్న గృహం అవ్వచ్చు, అదని అమ్మే ఛాన్సెస్. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీ కూడా మనకి డీలింగ్స్లో మనకి తక్కువ వచ్చేసా అంటే అసలు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే ఏంటి వీళ్ళు చేసే పనిలో జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన. అదొకటి కాకుండా కుటుంబ పరిస్థితిలో కూడా స్టేటస్ దిగజారే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. 6th లార్డ్ కూడా మనకి 12th లో పడున్నారు. సో ఫారిన్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఇదే పరిస్థితి అనమాట. సో జనరల్గా ఏంటంటే బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే ఎక్కువ ఈ టైంలో ఎస్పెషల్లీ గ్రహణ టైంలో, దాని తర్వాత 15 రోజులు అట్లీస్ట్ ఒక 15 to 20 days ఎక్కువ ఏంటంటే ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి కనుక ఎక్కువ క్రయ విక్రయాలు చేయకుండాను కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన. అదొకటి కాకుండాను దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి ప్రతికూల పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటేంటంటే అండర్స్టాండింగ్ నేచర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే హనుమాన్ చాలీసా కంటిన్యూస్గా చదువుకోండి. కానీ గ్రహణం టైంలో కూడా కంటిన్యూస్గా జపం చేసుకోండి, హనుమంతుడిని తలుచుకుని జపం చేసుకోండి. అదొకటి కాకుండా శనికి ఏంటంటే దానం ఇవ్వడం ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది కూడా ఏంటంటే చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది కనుక శనికి దానం ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. కానీ మనం గ్రహకూటమి ప్లస్ మనం ఎక్లిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో తప్పక గ్రహణం పట్టు విడిపు అయిపోయిన తర్వాత స్నానం చేసి గుడికి వెళ్ళి దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అని నాగప్రతిమ కూడా ఇవ్వడం కూడా మంచిదన్నమాట. సో ఎక్కువ మనకి ఇక్కడ కనిపించట్లేదు, ఇందాక నుంచి అదే చెప్తున్నాను, ఇక్కడ కనిపించట్లేదు. కొంతవరకు ఏంటంటే రిలాక్స్ అవ్వచ్చు, కానీ ప్రభావం అనేది ఉంటుంది కనుక ఎస్పెషలీ మనం ఏంటంటే ఈ కుంభరాశిలోనే జరుగుతోంది కనుక మీనరాశి వాళ్ళకి ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక ఇవ్వడం అనేది మంచిది. తర్వాత ఎవరిష్టం వాళ్ళది, మనం ఏంటంటే సూచన కింద మనం చెప్పుకున్నాం అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక వీళ్ళు కూడా తప్పక ఏంటంటే పంచముఖి రుద్రాక్ష అలాగే అష్టముఖి రుద్రాక్ష ఈ రెండింటితోటి జపం చేసుకోవచ్చు. అలాగే దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పక దీక్ష తీసుకోండి ఈ టైంన, గ్రహణం టైంన. అండ్ ఆల్సో అదే టైంలో గుడికి వెళ్ళి, అంటే ఇప్పుడు లేదు కనుక మనకి కనిపించట్లేదు కనుక గుళ్ళు కూడా తీసే ఉంటాయి,